వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లో ఆప్షన్ బయర్ గా ఉంటే ప్రాఫిట్స్ వస్తాయా, లేకపోతే ఆప్షన్ సెల్లర్ గా ఉంటే ప్రాఫిట్స్ వస్తాయా? దీని గురించి చెప్పడానికి రేవంత్ చల్మల్ గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, యాజ్ ఏ ఎఫ్ఎన్ఓ ట్రేడర్ గా మీరు ఏది చూస్ చేస్తారు? ఆప్షన్ బయర్ గా చూస్ చేసుకుంటారా, లేకపోతే ఆప్షన్ సెల్లర్ గా చూస్ చేసుకుంటారా? ఇందులో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి? సో బేసిక్గా ఎప్పుడైతే మనం ఆప్షన్స్ ని ఓన్లీ ప్రాఫిట్ అన్న వర్డ్ తోటి చూస్తూ ఉంటామో డెఫినెట్ గా లాస్ అవుతూ ఉంటాం. లాస్ అవుతుంది అంటే మీరు లాస్ అయ్యారా? డెఫినెట్ గా లాస్ కాకుండా ఎవరు నేర్చుకుంది కాదు. ఓకే. సో బేసిక్ గా మనకి స్టాక్ మార్కెట్ లో సపరేట్ గా యూనివర్సిటీలు కాలేజీలు అంటే ఏమీ లేవు. ఈ స్టాక్ మార్కెట్ ఒక యూనివర్సిటీ. ప్రతిరోజు మారేటువంటి క్యాండిల్ స్టిక్స్ మన క్లాస్ రూమ్స్, మనం పోగొట్టుకునే డబ్బులే మన మార్కెట్ కి చెల్లించే కాలేజ్ ఫీజు. ఓకే. అంతే. దాంట్లో నుంచే మనం చేసేటువంటి తప్పుల నుంచే మన మార్కెట్ ని నేర్చుకోవాలి. ఇక్కడ మార్కెట్ అనేది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. ఎవరికి వాళ్ళు చూసేటువంటి పర్స్పెక్టివ్ లో మార్కెట్ వాళ్ళకి అర్థమవుతూ ఉంటది. ఏ ఇద్దరు మార్కెట్ అనలిస్టులకు కూడా మార్కెట్ ఒకలాగా కనపడదు. ఒక్కొక్కళ్ళకి మార్కెట్ ఒక్కొక్కలాగా కనిపిస్తుంది. వాళ్ళు రైటా వీళ్ళు రైటా అంటే ఇద్దరు రైటే. వాళ్ళకి ప్రాఫిటబుల్ గా ఉన్నంత వరకు వాళ్ళు రైటే. అందులో ఇంకొక మాట లేదు. సో బేసిక్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూఆర్ లుకింగ్ ఎట్ ద మార్కెట్ అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. మీరు ఏ దృష్టితో చూసారన్న దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీరు అడిగారు ఆప్షన్ బయింగ్ లో ప్రాఫిటబిలిటీ ఉంటుందో, ఆప్షన్ సెల్లింగ్ లో ప్రాఫిటబిలిటీ ఉంటుందా అనేది. సో ఇక్కడ బేసిక్ నేను ఒక ఆప్షన్ సెల్లర్ని. నేను ఆప్షన్ బయింగ్ ట్రై చేయక కాదు. నేను ఆప్షన్ ట్రేడింగ్ లోకి రాకముందు స్టాక్స్ లో స్వింగ్ ట్రేడింగ్ చేస్తుండేవాడిని. స్వింగ్ ట్రేడింగ్ చాలా ఈజీ అనిపించి బోర్ అనిపించింది నాకు. డబ్బులు వస్తాయి, స్వింగ్ ట్రేడింగ్ అసలు పెద్ద కష్టమైన పని ఏం కాదు. కొద్దిగా టెక్నికల్స్ నేర్చుకుంటే ఈజీగా స్వింగ్ ట్రేడింగ్ లో డబ్బులు వస్తాయి. అది బోరింగ్ అనిపించి తర్వాత నాకు చేతులాగాక ఆప్షన్స్ లోకి వేలు పెట్టాను. సో బేసిక్ గా నేను కూడా అందరిలాగానే ఆప్షన్ బయర్ గానే దిగాను. సో బేసిక్ యూజువల్ ఎనీ రీటైలర్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఆప్షన్ బయింగ్ అనేది చాలా అట్రాక్టివ్ గా కనపడుతుంది. ఆప్షన్ బయింగ్ లో సహజంగా వినపడే వర్డ్ ఏంటి అని అంటే లిమిటెడ్ లాస్, అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనే వర్డ్ వినిపిస్తుంది. లిమిటెడ్ లాస్, అన్లిమిటెడ్ ప్రాఫిట్. ఆప్షన్ సెల్లింగ్ లో ఏం వినపడుతుంది అని అంటే లిమిటెడ్ ప్రాఫిట్, అన్లిమిటెడ్ లాస్ అని వినపడుతూ ఉంటుంది. సో బేసిక్ ఒక్కసారి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో బేసిక్ ఆప్షన్స్ ని అర్థం చేసుకోవడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో బేసిక్ గా మనం కాల్ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి, పుట్ సైడ్ ఆప్షన్స్ అని ఉంటాయి. మార్కెట్ పెరుగుద్దంటే ఏం చేస్తారు? కాల్ ఆప్షన్ ని కొంటారు. మార్కెట్ పడుద్దంటే ఏం చేస్తారు? పుట్ ఆప్షన్ ని కొంటారు. ఏముంది, మార్కెట్ పడుద్ది అన్నప్పుడు పుట్ ఆప్షన్ కొంటే డబ్బులు వచ్చేస్తాయి కదా అని చెప్పేసి అనుకుంటారు. ఇందులోనే కనిపించని మాయ ఉంటుంది. సో బేసిక్ ఇక్కడ మనకి ఆప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనకి స్టాక్ మార్కెట్ అక్కడ 25,700 దగ్గర క్లోజింగ్ వచ్చింది. ఓకే. సో మన ఈ మంత్ ఎండ్ క్లోజ్ అయిపోయేటువంటి కాంట్రాక్ట్ ని ఒకటి చూద్దాం. అంటే నవంబర్, ఇప్పుడు ఆల్రెడీ మనం అక్టోబర్ అయిపోయింది, నవంబర్ సిరీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నవంబర్ క్లోజింగ్ దాన్ని మనం గమనిస్తే ఇప్పుడు మనకి మార్కెట్ 25,700 దగ్గర క్లోజింగ్ ఉంటే నవంబర్ ఎండింగ్ కి సంబంధించినటువంటి ఫ్యూచర్ ప్రైస్ ని బేస్ చేసుకొని మనకి ఎట్ ద మనీ అని అంటాం. సో బేసిక్ గా ఎట్ ద మనీ ప్రైస్ అనేది 25,900 దగ్గర ఉంది. సో 25,900 దగ్గర ఉన్న దాన్ని నేను ఒక 300 రూపాయలు ఉన్నటువంటి కాల్ ని కొంటే మార్కెట్ పెరిగితే మనకు ప్రాఫిట్ వచ్చేస్తుందని చెప్పేసి అనుకుంటాం. సో మార్కెట్ నిజంగా 100 పాయింట్లు పెరిగిన ప్రాఫిట్ వస్తుందా రాదా అనేది ఇప్పుడు రియాలిటీ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో ఒక కాల్ ఆప్షన్ ని మనం కొనాలని డిసైడ్ అయ్యాం. ఓకే. ఇక్కడ నేను దాన్ని సెన్సిబుల్ అనే వెబ్సైట్, అది అందరికీ అందుబాటులో ఉండేది, ఇదేం పెద్ద ఎత్తున మ్యాజిక్ ఫిగర్ ఏం కాదు. బట్ రియాలిటీలో నిజంగా మనకు ప్రాఫిట్ వస్తుందా రాదా అనేది మాత్రం మనం ఇక్కడ చూద్దాం. మనం 25,900 అనే ఒక కాల్ ని కొన్నాం. ఓకే. ఇప్పుడు బేసిక్ గా మనకేంటి, ఈ కాంట్రాక్ట్ క్లోజ్ కావడానికి నవంబర్ 25th వరకు టైం ఉంది. ఓకే. సో నవంబర్ 25th లోపల మనం కొనేటువంటి పొజిషన్ ప్రాఫిటబుల్ గా ఉండాలి అని అంటే యాక్చువల్ గా నిఫ్టీకి ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత అంటే 26,200 దాటితేనే ప్రాఫిట్ వస్తుంది. ఓకే. అంతే, 26,200 దాటాలి. ఇదేంటి, మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏమో నిఫ్టీ 27,700 ఉంది, ఫ్యూచర్ ఏమో 25,900 ఉంది. మరి 26,200 దాటితే ప్రాఫిట్ రావడం ఏంటి? 300 పాయింట్లు పైకి వెళ్తే కానీ నాకు ప్రాఫిట్ రాదా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికి మైండ్ లో ఉంటుంది. సో ఇక్కడే అసలు మెయిన్ ఆస్పెక్ట్ అనేది మన కంటికి కనిపించి దాక్కొని ఉంటుంది. దాన్నే ఏమంటామనంటే మనము ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ అని అంటాం. సో బేసిక్ ఇక్కడ మన కంటికి కనిపించే వాల్యూ ఏదైతే ఉంటుందో మనకి అది మొత్తం కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ కాదు, దాన్ని టైం వాల్యూ అని అంటాం. సో టైం తగ్గే కొద్దీ మనకి టైం వాల్యూ మందం డబ్బులు తగ్గిపోతూ ఉంటాయి. సో టైం పెరగటం అనేది సహజంగా జరగదు, అది అసంభవం. టైం పెరిగేదన్నది ఉండదు. ఇక అయితే మార్కెట్ టైం తగ్గిపోవటమే. నవంబర్ 25th ఎక్స్పైర్ అయ్యేటువంటి కాంట్రాక్ట్ ఒక రోజు దాటింది అంటే టైం వాల్యూ మందం తన ప్రీమియం కోసేస్తాడు అంతే. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుంది, 25,900 దగ్గర మనం ఎట్ ద మనీ 300 రూపాయలు పెట్టి కొంటున్నాం కాబట్టి 25,900 ప్లస్ 300 300 రూపాయలు ప్రీమియం పే చేసాం మనం. సో 26,200 దగ్గరికి వెళ్తేనే, దాని అబౌవ్ క్లోజింగ్ వస్తేనే మనకి ప్రాఫిట్ అనేది జనరేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎప్పటికీ? మంత్ ఎండింగ్ కి.
అట్లా కాకుండా అరే నేను మంత్ ఎండింగ్ దాకా ఎందుకు ఉంటాను, నేను స్వింగ్ ట్రేడింగ్ పాడో ఏదో చేస్తుంటా నేను అని చెప్పేసి అనుకుంటారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు శుక్రవారం కాబట్టి మండే మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి. సో ఈ రోజు ఈవినింగ్ నేను ఆ పొజిషన్ తీసుకున్నా. ఓకే, అది కొనడానికి నాకు అప్రాక్సిమేట్ గా 22,500 ఖర్చు అయింది. ఓకే, సో మార్కెట్ పెరగలేదు తగ్గలేదు, మార్కెట్ ఉన్న చోటే ఉందనుకోండి. సోమవారం మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి బై డిఫాల్ట్ గా నాకు 3,800 లాస్ వస్తుంది. మార్కెట్ కదలని అవసరం లేదు. ఒకవేళ మార్కెట్ కదిలిందే అనుకోండి ఒక 0.5% పైకి, అప్పుడు ఒక 1,200 రూపీస్ ప్రాఫిట్ రావడానికి పాసిబిలిటీ ఉంటది. మన కర్మగాలి అదే డే గనక మార్కెట్ లో మనకి ఐవి అని ఉంటది, ఇంప్లైడ్ వాలటిలిటీ, ఇండియా విక్స్ అని అంటాం కదా, అది కనుక మన కర్మకాలి తగ్గింది అనుకోండి ఆ 1,200 ప్రాఫిట్ కూడా రాదు. ఇన్ఫాక్ట్ 580 రూపాయలు లాస్ లో ఉంటాం. సో బేసిక్ ఇక్కడ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ మేకింగ్ ప్రాఫిట్స్ ఇన్ ఆప్షన్ బయింగ్ ఇస్ వెరీ లెస్. ఒకటి ఫస్ట్ మార్కెట్ పైకి వెళ్ళాలి, అది మనం అనుకున్న పాయింట్స్ పైకి వెళ్ళాలి ఆ డే, అదే డే మళ్ళీ ఇండియా విక్స్ పడిపోకుండా ఉండాలి. సో ఇన్ని విషయాలు మనకు అనుకూలంగా జరిగితేనే మనకు ఆప్షన్ బయింగ్ లో ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ఏం చేద్దాం, ఆప్షన్ సెల్లింగ్ గా ఒకసారి చేంజ్ చేసి చూద్దాం. మార్కెట్ సేమ్ పైకి వెళ్తుంది అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే సేమ్ 29,900 పిఎన్ సెల్ చేస్తా. ఓకే 29,000 పిఈ నేను సెల్ చేసినప్పుడు మార్కెట్ మండే మార్నింగ్ కి అక్కడే ఓపెన్ అయింది. ఓకే, కాకపోతే దీనికి ఏమవుతుంది అంటే ఫండ్స్ ఎక్కువగా నీడెడ్, దానికేమో 22,500 సరిపోయింది. దీనికి మనకి సుమారుగా 2 లక్షల పైన కార్పస్ ఉండాలి. 2 లక్షలు సేమ్ మనం దాన్ని సెల్ చేయాలి అంటే 2 లక్షల రూపాయలు డబ్బులు ఉండాలి. మార్కెట్ పెరగలేదు, సినారియో సేమ్. మార్కెట్ పెరగలేదు అన్నప్పుడు మార్కెట్ అక్కడే ఉందన్నా కానీ మనకి ఏమవుతుంది, ఒక డే పాస్ ఆన్ అయిపోయింది కాబట్టి నేను ఏం చెప్పా, టైం వాల్యూ తగ్గిపోతుంది. టైం వాల్యూ తగ్గింది కాబట్టి 2,500 మనకి ప్రాఫిట్ వచ్చింది. ఇందాక బయ్యింగ్ కేసులో ఏమో లాస్ వచ్చింది 3,500, ఇక్కడ 2,500 ప్రాఫిట్ వచ్చింది. అనుకున్నట్టుగా ఒక 0.5% పైకి వెళ్ళింది అనుకోండి మార్కెట్, 7,000 ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇందాకేంటి ఇంప్లైడ్ వాలటిలిటీ పడిపోయింది అనుకోండి ఇండియా విక్స్ పడితే ఇంకా అడ్వాంటేజ్ 8,800 ప్రాఫిట్ వస్తుంది. అట్లా ఇట్లా కాదు, మరి ఇండియా విక్స్ 1% పెరిగింది అనుకోండి అయినా ప్రాఫిట్ లో ఉంటాం. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్స్ ఫర్ అన్ ఆప్షన్ సెల్లర్ is very high because of the time value. Okay, time value is a friend for an option seller. Time value is an enemy for an option buyer. సో బై డిఫాల్ట్ గా రోజులు గడిచే కొద్ది టైం వాల్యూ మందం డబ్బులు తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి సెల్లర్ కి తగ్గితే కదా ప్రాఫిట్. సో బేసిక్ బై డిఫాల్ట్ గా సెల్లర్ అనేవాడు ప్రాఫిటబుల్ గా ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో బేసిక్ ఇక్కడ ఆప్షన్ బై చేయాలా ఆప్షన్ సెల్ చేయాలా అనేది పాయింట్ కాదు. సో బేసిక్ ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి స్ట్రాటజీ ఫార్మేషన్ కోసం అని తయారు చేయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ మంత్ నిఫ్టీ పెరుగుద్దని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాను. సో నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ మంత్ నిఫ్టీ ఫ్యూచర్ ఒకటి బై చేస్తా, ఒక లాట్. ఓకే, కాకపోతే నిఫ్టీ ఫ్యూచర్ నేను యాస్టీస్ గా బై చేసినప్పుడు మార్కెట్ పెరిగితే ప్రాఫిట్ కూడా అన్లిమిటెడ్ వస్తుంది, మార్కెట్ పడితే అన్లిమిటెడ్ లాస్ వస్తుంది. నా కర్మగాలి మార్కెట్ అంటే క్లోజ్ అయ్యే టైంకి అంటే నవంబర్ ఎండింగ్ టైంకి మార్కెట్ కనుక 1% పడ్డది అనుకోండి, నాకు హియర్ అండ్ దేర్ ఒక 33,000 లాస్ వస్తుంది. దట్ ఈస్ హ్యూజ్. దానికి గాను నేను డిప్లాయ్ చేసే 2.2 lakhs క్యాపిటల్, నాకు 33,000 అంటే 15% లాస్ వస్తుంది. అరే నాకు ఇంత లాస్ వద్దు, సో నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను దాన్ని మార్కెట్ లో ఉండేటువంటి ఆప్షన్స్ తోటి హెడ్జింగ్ చేద్దామని కొనుక్కుంటా. ఇప్పుడు నాకు మార్కెట్ పెరుగుద్దని కదా నేను బై చేసింది, సో నేనేం చేస్తా, సో ఇమీడియట్ గా ఇదే మంత్ ఎండింగ్ అయ్యేటువంటి ఒక ఆప్షన్ ని బై చేస్తా, పుట్ ఆప్షన్ ని బై చేశా. సో ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది, పుట్ ఆప్షన్ ని బై చేయగానే ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్ గా 33,000 ఉండాల్సినటువంటి లాస్ అప్రాక్సిమేట్ గా 21,500 కి కట్ డౌన్ అయిపోయింది. అరే నాకు 21,500 కూడా చాలా ఎక్కువ, నాకు అంత లాస్ కూడా వద్దు అన్నప్పుడు నేనేం చేస్తా, మళ్ళీ అది ఇది కాదు, ఇక్కడ నేను ఒక పుట్ ఆప్షన్ కొన్నా కదా, 280 రూపీస్ ప్రీమియం పే చేశా కదా, సో ఆ మందం లాస్ నేను కవర్ చేయాలని చెప్పి కాల్ సైడ్కి వెళ్ళి అప్రాక్సిమేట్ గా 140 రూపీస్ దగ్గర ఉండేటువంటి లాట్స్ 2 అమ్ముతా. సో దాంతో నాకేమవుతుంది, నా లాస్ డౌన్ సైడ్ 900 రూపాయలు కట్ డౌన్ అయిపోతుంది. మార్కెట్ కనుక నేను అనుకున్నట్టుగా, ఓకే ఇప్పుడు మార్కెట్ కనుక నేను అనుకున్నట్టుగా అట్లీస్ట్ 1% పెరిగినా కానీ నాకు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ మార్కెట్ 0.5% పెరిగితే 900 రూపీస్ లాస్ ఉంటుంది. అంతకంటే ఎంత పడ్డా లాస్ అనేది హియర్ అండ్ దేర్ లిమిటెడ్ గా ఉంటుంది, చాలా లిమిటెడ్ లాస్ ఉంటుంది. ఒకవేళ నేను అనుకున్నట్టుగా జరిగి మంత్ ఎండింగ్ కల్లా మార్కెట్ కనుక 3% పెరిగింది అనుకోండి 14,000 వస్తుంది. మార్కెట్ కనుక 2.5% పెరిగింది అనుకోండి 24,000 వస్తుంది. సో బేసిక్ ఇది స్ట్రాటజీ బిల్డింగ్ లో భాగం. ఒకవేళ మనకి ఇంకా అంటే అబ్నార్మల్ లాస్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అని అంటే మార్కెట్ 4% దాటిన దగ్గర నుంచి మనకి లాస్ అనేది యాక్సలరేట్ అవుతుంది. సో ఇన్ బిట్వీన్ మనం ఖాళీగా ఉండం కదా, మార్కెట్ లో ఉండేటువంటి పొజిషన్స్ కొద్దిగా అటో ఇటో అడ్జస్ట్ చేస్తూ మార్చుకుంటూ వెళ్తాం. సో బేసిక్ ఇక్కడ ఆప్షన్స్ యొక్క పని ఏంటి అని అంటే, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ యొక్క పని ఏంటంటే హెడ్జింగ్ టూల్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా నిఫ్టీ ఫ్యూచర్ కొన్నా, దాని బదులు నేనేం చేస్తా, డైరెక్ట్ గా నిఫ్టీనే కొనేసాను అనుకోండి, బీస్ ఈక్వల్ టు దట్ క్వాంటిటీ నేను నిఫ్టీని కొన్నాను అనుకోండి, ఇప్పుడు అప్రాక్సిమేట్ గా ఎంత 25,900 కదా నిఫ్టీ వాల్యూ మనకి. సో ఒక 75 క్వాంటిటీలో నిఫ్టీని నేను
5,900 తోటి ఒక 75 క్వాంటిటీ కనుక కొన్నాను అనుకోండి, 19.5 లక్షలు ఖర్చు అవుతుంది. నేను నిఫ్టీ బీస్ అంటే అప్రాక్సిమేట్ గా నేను బీస్ కొన్నాను, 19.5 లక్షల వాల్యూ నిఫ్టీ బీస్ కొనేసి, సార్ నాకు మార్కెట్ కింద పడితే లాస్ రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి అవసరాన్ని బట్టి పుట్టు ఒకటి కొని, నేను ఏదైతే ప్రీమియం ఆల్రెడీ పుట్టు బయ్యింగ్ కోసం పెట్టానో దాన్ని నేను ఏం చేస్తానంటే పైకి వెళ్ళి కాల్స్ అమ్మేసి హెడ్జింగ్ చేస్తాను. అరే నాకు ఇక్కడికి వచ్చేసరికి మరి 2-3% పెరగగానే లాస్ వస్తుంది, 4% పెరగగానే లాస్ వస్తుంది, మరి 4% ఏంటి, నేను దాన్ని కొంచెం పెంచుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, ఎస్ వీ హ్యావ్ అన్ ఆప్షన్. అప్పుడు 26,300 దగ్గర ఉండేటువంటి కాల్ నమ్మకుండా మనం ఏం చేస్తామంటే ఇంకొంచెం పైకి వెళ్ళి 26,500 దగ్గర ఉన్నటువంటి కాల్ నమ్మి ఇన్స్టెడ్ ఆఫ్ మనం 2 లాట్స్ బదులు 3 లాట్స్ సెల్ చేస్తాం. ఓకే, అప్పుడు మన బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు 4% మార్కెట్ పడ్డా కానీ మనకు లాస్ అనేది రాదు. సో బేసిక్ గా అసలు ఆప్షన్స్ యొక్క పని ఏంటి అంటే హెడ్జింగ్. సో మార్కెట్ లో వచ్చేటువంటి వాలటాలిటీలో మనకు వచ్చేటువంటి లాసెస్ ని పెరగకుండా ఉండేందుకోసం మనకు ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అనేవి వాడాలి యాక్చువల్ గా. అంతేకాని వాటిని అట్లా వాడకుండా ఆ మార్కెట్ పెరుగుద్ది అని చెప్పేసి నేను దాన్ని అట్లా కొనేస్తా ఇట్లా అమ్మేస్తానంటే కుదరదు. సార్ ఇక్కడ ఆల్గో యూస్ చేస్తే ఎలా ఉంది సార్ సినారియో? ఎండ్ ఆఫ్ ద డే స్ట్రాటజీ మీరే తయారు చేయాలి కదా. అవును, రైట్. స్ట్రాటజీ ఎవరు తయారు చేయాలి? మరి అంతే కదా. ఆల్గో యొక్క పని ఏంటి? మీరు ఇచ్చిన కండిషన్స్ మీట్ అయినప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ తీసుకోవటం, అంతే కదా. సో ఫస్ట్ స్ట్రాటజీ ఎవరు బిల్డ్ చేయాలి? ఇక్కడ నేనేం చేస్తానంటే నేను ఆప్షన్ సెల్లర్ని. సో నేను అబ్సల్యూట్ గా సేఫ్ స్ట్రాటజీస్ వాడతానండి. కాకపోతే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కి మాత్రం నేను ఎప్పుడు కూడా కొన్ని బై డిఫాల్ట్ కండిషన్స్ పెట్టుకుంటాను. పలానా కండిషన్స్ మీట్ అయినట్లయితే మాత్రం నేను ఎగ్జిట్ అయిపోతానని పెట్టుకుంటాను. సో బేసిక్గా నేను అగ్రెసివ్ గా ట్రేడ్స్ తీసుకోను. నా ట్రేడ్స్ అనేవి చాలా సేఫ్ గా, అంటే నేను ఎక్స్పైరీకి దగ్గరకు వస్తున్నానంటే మాత్రం ట్రేడ్స్ తీసుకోను, ఎక్స్పైరీని మార్చి పడేస్తాను. సో తీసుకునేటప్పుడు కూడా ఏంటి, నాకు ఎక్కువ ప్రాఫిట్స్ రావాలని కోరికలు నాకు ఎప్పుడు ఉండవు. గట్టిగా 20 రూపాయల దగ్గర ఏదైతే ప్రీమియం ఉంటుందో దాన్ని సెల్ చేసి పడేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ 26,700 దగ్గర ఉంది కదా, నేనేం చేస్తా, ఎక్కడో 26,500 దగ్గర ఒక కాల్ అమ్మేస్తా, కిందకు వచ్చేసరికి 25,200 దగ్గర ఒక పుట్ అమ్మేస్తా. అనుకోకుండా మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే నాకు అన్లిమిటెడ్ లాస్ వస్తుంది. ప్రాఫిట్ మాత్రం 1.6% ఈ వారం మొత్తంలో 10 రోజులకు నాకు వచ్చేది. మరి లాస్ ఏమో అన్లిమిటెడ్ ఉంది. మరి దీన్ని నేను హెడ్జ్ చేయడం కోసం ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను 22,000 అప్రాక్సిమేట్ గా ఇక్కడ ఒక సెల్ చేశా 25,200 దగ్గర 22 రూపీస్ ప్రీమియం ఉన్నది సెల్ చేశా. నేనేం చేస్తా, దానికి హెడ్జ్ కింద దాంట్లో హాఫ్ ఉండేదాన్ని నేను హెడ్జింగ్ కింద పెట్టుకుంటా. అంటే నాకు హాఫ్ ఉండే ప్రైస్ 24,950 దగ్గర దొరికింది. సేమ్ అప్ సైడ్ కూడా మళ్ళీ హెడ్జింగ్ పెట్టుకుంటా. హెడ్జింగ్ లేకుండా నేను పొర్రపాటున కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ చెయ్యను. ఇక్కడ 21 రూపీస్ ఉంది కాబట్టి అప్రాక్సిమేట్ 26,750 దగ్గర కాల్. సో నాకు ఇక్కడ ఏమైంది, నాకు మాక్సిమం లాస్ ఓవర్ నైట్ పెద్ద ఎత్తున గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్ అయినా కానీ 18% కి మించిన లాస్ రాదు. సో ఓవర్ నైట్ మార్కెట్లు గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్ అవ్వడానికి పాసిబిలిటీ తక్కువ. సో మండే ఓపెనింగ్ అయ్యే టైంకి నాకు లాస్ రావాలి, పెద్ద ఎత్తున రావాలి అని అంటే 3% లాస్ రావాలంటే 2% గ్యాప్ డౌన్ అవుతుంది. యూజువల్లీ 2% మార్కెట్ గ్యాప్ డౌన్ అనేది సాధ్యం కాదు. ఒకవేళ మార్కెట్ 3% గ్యాప్ డౌన్ అయినా కానీ నాకు వచ్చే మాక్సిమం లాస్ 8%. అది కూడా బై ఎండ్ ఆఫ్ ద డే. మార్కెట్ యాక్చువల్ గా ఓపెన్ అయ్యే టైంకి నాకు ఉండే లాస్ 9:15 కదా, 9:30 అనుకుందాం. యాక్చువల్ గా నాకు 9:30 టైంకి ఉండేటువంటి లాస్ మాక్సిమం 8%, అంత కూడా ఉండదు. యాక్చువల్ గా మనకి ఇక్కడ సిమ్యులేటర్ కాబట్టి పెద్దతో చూపించదు. యాక్చువల్లీ స్పీకింగ్ 5% లాస్ ఉంటుంది. ఇట్స్ ఓకే ఫర్ మీ టు టేక్ 5% లాస్ ఇన్ దోస్ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్. అటువంటివి యూజువల్లీ జరగవు కదా. మార్కెట్ అయితే 0.5%, 1% గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతుంది. సో యూజువల్ కేసులో నాకు 0.5 to 1% గ్యాప్ డౌన్ అయినప్పుడు నాకు పెద్ద లాస్ వచ్చేదేం లేదు. సో నాకు అటువంటి కండిషన్స్ లో కూడా మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి హియర్ అండ్ దర్ ఐల్ బీ ఇన్ ప్రాఫిటబుల్ స్టేజ్. అట్లీస్ట్ ఒక 0.5% లాస్ తోటి ఉంటుందేమో, పెద్ద నష్టం ఏం జరగదు. అండ్ మోర్ ఎవర్ నేను ఏమన్నా మండే మార్కెట్ లో పొజిషన్స్ క్లోజ్ చేస్తానా, ట్యూస్డేకి క్యారీ చేస్తా, థర్స్డేకి క్యారీ చేస్తా, వెనస్డే క్యారీ చేస్తా, నెక్స్ట్ క్లోజింగ్ వరకు క్యారీ చేస్తా. నాకు అప్రాక్సిమేట్ గా నాకు ఉండేటువంటి రేంజ్ ప్లస్ ఆర్ మైనస్ మార్కెట్ లో 2% ఆన్ ద లోవర్ సైడ్, 3% ఆన్ ద హైయర్ సైడ్. అది బ్రేక్ అవ్వనంత వరకు నాకు మార్కెట్ లో లాసెస్ రావు. అండ్ మోర్ ఎవర్ దాన్ని అలానే ఉంచాను, వాటిని అడ్జస్ట్ చేస్తూ ఉంటా. మార్కెట్ లో బ్రేక్ అయ్యేటువంటి రెసిస్టెన్స్ కి అనుకూలంగా, మార్కెట్ లో బ్రేక్ అయ్యేటువంటి సపోర్ట్లకు అనుకూలంగా, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. ఇఫ్ మార్కెట్ ఈస్ కమింగ్ డౌన్, ఐ బుక్ ప్రాఫిట్స్ అట్ ద కాల్ సైడ్ అండ్ మూవ్ ద కాల్ పొజిషన్స్ ఆన్ ద అంటే డౌన్ సైడ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వస్తాం. సేమ్ హ్యాపెన్స్ విత్ ద పుట్ సైడ్. దానికంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ నేను ఖచ్చితంగా చెప్పను. 2 ఈ స్ట్రాటజీ కోసం అని చెప్పి ట్రైనింగ్లు ఇస్తాను, ట్రైనింగ్లు ఇవ్వను. ఇది పూర్తిగా అవేర్నెస్ కోసం చేసేది. సో బేసిక్ గా స్ట్రాటజీ లేకుండా ఇందులో డబ్బులు రావు అనేది. ఇక్కడ నేను స్ట్రాటజీ చెప్పలేదు, జస్ట్ నేను ఒక స్ట్రాంగిల్ ఫార్మేషన్ విత్ హెడ్జింగ్ చెప్పా అంతే. దాని స్ట్రాటజీ అండర్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. స్ట్రాటజీ వేరే ఉంది. స్ట్రాటజీ వేరు. నేను ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో స్ట్రాటజీ చెప్తుంది. సో స్ట్రాటజీస్ అనేవి గుర్తుపెట్టుకొని ఎవ్వరు బయటికి చెప్పరు. వన్స్ ద స్ట్రాటజీ ఇస్ అవుట్, దాన్ని అందరూ ఫాలో అవుతున్నారు అని అంటే బిగ్ ప్లేయర్స్ విల్ స్టార్ట్ హంటింగ్ ద స్ట్రాటజీ. సో స్ట్రాటజీ ఎవరు బయటికి చెప్పరు, అండ్ నేను కోర్సులు కూడా ఇయ్యను. కాబట్టి దీనికోసం నాకు ఎవరు కాల్ చేయదు. ఓకే, సో థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్.